రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే ఇంటి నుంచి హరీష్ రావు బయటకు వెళ్లిపోయారు. తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరం చేయగా మరోవైపు ప్రభుత్వం కూడా దూకుడు పెంచింది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు యత్నించారు. అయితే ఇంటి నుంచి హరీష్ రావు బయటకు వెళ్లిపోయారు. తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరం చేయగా మరోవైపు ప్రభుత్వం కూడా దూకుడు పెంచింది. బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిర్బంధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మరి మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎందుకంటే కేటీఆర్ ఏసీబీకి మరికొద్ది సేపట్లో బయలుదేరుతున్న నేపథ్యంలో హరీష్ రావును ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా నార్సింగ్ పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేశారు. అయితే హరీష్ రావు మాత్రం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకు తనను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి కూడా పోలీసులతో పూర్తిగా దీనికి సంబంధించి ఒక్కసారిగా వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా పోలీసులు మాత్రము ఇంట్లో నుంచి బయటికి రాకుండా మాత్రము గట్టి చర్యలు చేపట్టారు. అయితే పూర్తిగా అంటే కేటీఆర్ మాత్రము ఏసీబీ కార్యాలయానికి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండానే ముందస్తులో భాగంగానే ఒక హౌస్ అరెస్ట్ చేశామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నా కానీ దీనికి సంబంధించి తాము ఎక్కడా కూడా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ తప్పకుండా పూర్తిగా శాంతియుతంగానే ఉన్నామని చెప్పి కూడా హరీష్ రావు చెప్పారు. అయితే దీంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. హరీష్ రావు కూడా కొద్దిసేపటి క్రితం ఇదే తన నివాసం నుంచి ఒక విల్లాస్ నుంచి కూడా కేటీఆర్ నివాసానికి కూడా వెళ్ళారు నందినగర్లోని. అక్కడ కేటీఆర్ సంబంధించిన కొద్దిసేపు మాట్లాడిన దాని తర్వాత అక్కడ కేటీఆర్తో పాటు ఏసీబీ కార్యాలయానికి కూడా హరీష్ రావు కొద్ది దూరం వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే హరీష్ రావు కొద్దిసేపటి క్రితం అంటే దాదాపు 15 నిమిషాల క్రితమే ఇక్కడి నుంచి కూడా బయలుదేరారు. నేరుగా కేటీఆర్ నివాసాన్ని కూడా చేరుకుంటారు నందినగర్లోని. అక్కడికి చేరుకున్న దాని తర్వాత లీగల్ టీంతో కూడా కొద్దిసేపు చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్తున్న నేపథ్యంలో ఏసీపీ అధికారులు ఏ విధంగా ఈ యొక్క ఫార్ములా ఈ కేసుకు సంబంధించి యొక్క క్వశ్చనింగ్ కొనసాగిస్తారో, దాని తర్వాత ఏ విధంగా వారికి ఆన్సర్లు ఇవ్వాలి, అసలు కేటీఆర్ యొక్క ఫార్ములా ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా రాజకీయ దురుద్దేశంతోనే తనను ఈ కేసులో A1గా పెట్టారని చెప్పి కూడా కేటీఆర్ దీనికి సంబంధించి పలుసార్లు కూడా చెప్పారు. అయితే ఎన్ని కేసులు పెట్టినా తను భయపడేది లేదని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము హరీష్ రావు ఇంటి వద్ద కొద్దిసేపు పోలీసులు హడావుడి కూడా సృష్టించారు. హడావుడి సృష్టించి ఇంట్లో నుంచి బయటికి రాకుండా మాత్రము పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ గేట్ వద్దనే పూర్తిగా పోలీసులు దాదాపు కొద్దిమంది పోలీసులు కూడా ఇక్కడ ఉండి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి అయితే ఇప్పుడైతే హరీష్ రావు ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితమే హరీష్ రావు ఇక్కడ నుంచి నేరుగా నందినగర్లోని యొక్క కేటీఆర్ నివాసానికి వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తున్నాము. మరికొద్ది సేపట్లోనే అక్కడికి నందినగర్ కూడా చేరుకున్న దాని తర్వాత ఇక్కడ హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారో దానిపైన కూడా కేటీఆర్ కూడా
వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ నార్సింగ్లోని యొక్క హరీష్ రావు నివాసం వద్ద మాత్రము పోలీసులు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్ పవన్, ఇప్పుడు మనం చూసినట్టయితే మరి కాసేపట్లో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ విచారణ అనంతరం అంటే ఓవరాల్ గా ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకున్నట్టు అనుకోవచ్చు. అంటే బయట అయితే ఆరోపణలు వస్తున్నాయి కేటీఆర్ అరెస్ట్ తప్పదు అని చెప్పేసి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అసలు? మొత్తానికి చూస్తే హైకోర్టు నిన్న అడ్వకేట్తో సహా యొక్క విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా దీనికి మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. ఎందుకంటే అడ్వకేట్ సమక్షంలో తనను విచారణ జరపాలని చెప్పి కూడా ప్రధానంగా ఒక లంచ్ మోషన్ పిటిషన్ కూడా కేటీఆర్ హైకోర్టులో కూడా నిన్న దాఖలు చేశారు. దానిపైన పూర్తిగా యొక్క వాదనలు కూడా కొనసాగిన నేపథ్యంలో అయితే కేటీఆర్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి మాత్రము అలో ఉండదు, కానీ పక్క రూమ్లో కూర్చొని ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా కొనసాగుతుంది అనేది మాత్రము చూసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా హైకోర్టు దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రామచంద్రరావు సంబంధించిన ఒక అడ్వకేట్ కూడా కేటీఆర్తో కూడా ఏసీబీ కార్యాలయానికి కూడా వెళ్తారు. అక్కడ దీనికి సంబంధించి ఈరోజు 10:30 గంటలకు ఈ యొక్క విచారణ కూడా ప్రారంభమవుతుంది. విచారణ ప్రారంభమైన దాని తర్వాత ఎంతసేపు విచారణ కొనసాగుతుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా అంటే నిన్న ఆ యొక్క బిఎల్ఎన్ రెడ్డితో పాటు అరవింద్ కూడా ఏసీబీ కావచ్చు ఈడీ ఇప్పటికే విచారణ కొనసాగించారు ఇద్దరిని. వారు ఇచ్చిన సమాచారం మేరకే ప్రధానంగా ఇటు కేటీఆర్ సంబంధించిన విచారణ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు పలు చోట్ల సోదాలు కూడా నిర్వహించారు. కొంత కీలకమైన సమాచారంతో పాటు కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలను కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. ఆ సాక్ష్యాధారాలను కూడా కేటీఆర్ ముందు పెట్టి విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము ఈరోజు విచారణకు మరికొద్ది సేపట్లో అంటే 10 గంటలకు కేటీఆర్ నందినగర్లోని తన నివాసం నుంచి కూడా బయలుదేరుతారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా నందినగర్లోని యొక్క కేటీఆర్ నివాసాన్ని కూడా చేరుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు భాగంగా కూడా పూర్తిగా దీనికి సంబంధించి గట్టి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం ఈ యొక్క విచారణ ఏసీబీ కార్యాలయానికి మరికొద్ది సేపట్లో నందినగర్ నివాసం నుంచి కూడా కేటీఆర్ బయలుదేరున్నారు. రైట్, థ్యాంక్స్ పవన్.